ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక అడవిలో ఒక పురుగుకి 2 పిల్లలుండేయంట. అందులో ఒక పిల్ల పేరు చిట్టి, ఇంకో పిల్ల పేరు బుజ్జి. అయితే ఈ 2 ఆకులపైన తిరుగుతూ, ఆకులను తింటూ అండ్ పూల రసాలు తాగుతూ హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తుండేదంట. అయితే అవి ఒకరోజు పడుకొనుండగా ఆకాశంలో ఒక చిలుక సంచరిస్తూ, ఎగురుతూ హ్యాపీగా కనిపించిందంట. అయితే ఈ కిందున్నటువంటి చిట్టి బుజ్జిలకి అందులో బుజ్జికి ఇది ఎలా ఎగరగలుగుతుంది? అంత హ్యాపీగా ఎలా ఉంది ఆకాశంలో అనేసి ఆ చిలుకని పిలిచి అడుగుతుందంట. "నువ్వు ఎలా ఎగరగలుగుతున్నావు?" అనేసి. అప్పుడు ఆ చిలుక చెప్తుందంట, "నేను ఎగరడం సహజమే. కానీ నువ్వు ఎగరాలి అంటే నువ్వు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నటువంటి నీ ప్రపంచాన్ని వదిలేయాల్సి ఉంటుంది" అని చెప్తుందంట. అండ్ నువ్వు కకూన్‌లో ఉండాలి, మరియు నొప్పిని తట్టుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అనేసి చెప్తుందంట. అప్పుడు పక్కనే ఉన్నటువంటి చిట్టి అది విని కొంచెం భయపడి, "నాకు ఈ రిస్కులు ఏవి వద్దబ్బా, నేను ఆకులను తింటూ రసాలు తాగుతూ హ్యాపీగా నా ప్రపంచంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉన్నాను" అని అంటుందంట. కానీ బుజ్జి మాత్రం ఆ మాటలు విని అసలు నా శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి అనేసి ఆ మాటలు విన్న తర్వాత ఒక వారం రోజులు తను కకూన్లో ఉండి నొప్పిని భరిస్తూ చీకటిలో గడుపుతూ తాను ఒక వారం రోజుల తర్వాత అందమైన సీతాకోక చిలుకలాగా మారి హ్యాపీగా బయటికి వచ్చి ఆకాశంలో ఎగురుతూ తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ ఉందంట. అయితే ఇందులో నీతి ఏంటి అంటే, మనం గ్రోత్ జోన్లోకి రావాలి అంటే కంఫర్ట్ జోన్ని తప్పనిసరిగా వదిలేయాల్సి ఉంటుంది. నొప్పిని తట్టుకోవాల్సి ఉంటుంది. చీకటి రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. బాధను దిగమింగాల్సి ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా నువ్వు అందమైన సీతాకోక చిలుకలాగా మారాలి, నీ జీవితం మారాలి అనుకుంటే కంఫర్ట్ జోన్ని వదలాలి. తర్వాతనే గ్రోత్ జోన్ నీకు వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఎగిరే అవకాశం ఉంది. ఎగరాలి అనుకుంటే తాత్కాలిక ఆనందాలని సాక్రిఫైస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.